ఆడవాళ్ళు అని హెడ్డింగ్ పెట్టి ఓ పెన్ను పేపర్ తీసుకుని రాయమని ఏ మగాడికి ఇచ్చినా చాలాసేపు ఆలోచిస్తాడు, ప్రయత్నించి కాసేపటికి ఆగిపోతాడు. ఎందుకంటే వాళ్ళను పూర్తిగా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఏ దేవుడు మగాడికి ఇవ్వలేదు. అందుకే మనం చాలా సందర్భాల్లో ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటాం. ఇలా ప్రతి ఒక్క మగాడి జీవితంలో 3-4 ఆడవాళ్ళు ఉండడం సహజం. కానీ ఒక మగాడి జీవితంలో ఏకంగా 15 మంది ఆడాలుంటే తన పరిస్థితి ఏంటి? నేను చెప్పిన ఆ మగాడు ఇంకెవరో కాదు, అదిగో పరిగెట్టుకొస్తున్నాడే ఆ పిల్లాడే. పేరు చిరంజీవి. ఈవిడ చిరు చిన్నపిన్ని శాంతి. చిరుని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు శాంతించదు. వీరేంద్ర సేవకులాగా కొట్టాలనిపిస్తే కొట్టేయడమే. అది ఫస్ట్ ఓవర్ అయినా ఫస్ట్ బాల్ అయినా నో చేంజ్. మూడో పిన్ని గౌరీ, మన గంగురీలాగా ఎక్సైట్మెంట్ అస్సలు ఆపుకోలేదు. చిరుకి సంబంధించిన చిన్న సంతోషమైన డబుల్ అయిపోద్ది. రెండో పిన్ని శారద. ఈవిడదంతా నిదానమే ప్రధానం, మన రాహుల్ ద్రావిడ్ లాగా. చిరు విషయంలో ఆచితూచిగానే అడిగేది. ఈవిడ పద్మమ్మ. ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్, మన సచిన్ టెండూల్కర్ లాగా. అందరికీ చాలా ఇష్టం, అనుభవం చాలా ఎక్కువ. పరిస్థితి కీలకమైతే మాత్రం ప్రెషర్ అస్సలు తట్టుకోలేదు. ఇక ఈవిడే ఈ ఫ్యామిలీకి మహేంద్ర సింగ్ ధోని. చిరు అమ్మ ఆదిలక్ష్మి. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా చక్కగా హ్యాండిల్ చేస్తూ ఓ టీంలో అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. చిరుని కనడం వల్ల తను ఓ 9 నెలల సీనియర్ తప్ప చిరు విషయంలో ఈ 5గురు సమానమే. ఇదిగో వీళ్లే చిరు సిస్టర్స్. ఇంతమంది ఆడల మధ్య ఒక్కడే మగపిల్లాడు కావడంతో చిరు అంటే వీళ్ళందరికీ ప్రేమ, పిచ్చి, ప్రాణం. ఫ్రేమ్లోకి కాన్ఫిడెంట్గా ఎంటర్ అవుతున్న వీళ్ళిద్దరూ ఆల్రెడీ నిల్చున్న 3 చిరంజీవి నాన్న, బాబాయిలు. ఆ చార్ల చొక్కా వేసుకున్న అతనే చిరంజీవి వాళ్ళ నాన్న. వీళ్ళు లేరనే ఫీలింగ్ కలగకుండా ఉండడం కోసం అవసరమైనప్పుడు మాత్రం అప్పుడప్పుడు వచ్చి కథలో కనపడి వెళ్తూ ఉంటారు. చిరు, నా బంగారు బాబు, పద్మమ్మ నీకేం డ్రెస్ తెచ్చిందో చూడు. పట్టు పంచే, పట్టు షర్టు బాగుందా? బాగుంది, థ్యాంక్స్ పద్మమ్మ. నా బంగారు కొండ చూడు, ఇది వేసుకుని నువ్వలా అవన్నీ ముసుడైన తర్వాత వేసుకుంటాడు. ఏంటక్క నువ్వు కూడా హ్యాపీ బర్త్డే నాన్న. ఈ రోజు టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుంటే స్టైలిష్ గా ఉంటావు. ఊరుకోక్క, పుట్టినరోజున ఎవరైనా పైజమానే వేసుకుంటారు. హాయ్ చిరు, హ్యాపీ బర్త్డే. నీకోసం పిన్ ఏం తెచ్చిందో చూడు. షర్ట్, ప్యాంట్, ఏదేమైనా సరే నువ్వు ఈ రోజు ఇదే వేసుకోవాలి, సరేనా? వద్దు, అదొద్దు. ఇంకా నీకేం తెలియదక్క, అదెంతో ఓల్డ్ ఫ్యాషన్. బాగా వేసుకోవాల్సింది ఎలాగా? చిరుకి జీన్స్ మీ అందరి గురించి తెలుసు కూడా నేను వెళ్ళి ఈ డ్రెస్ కొన్నాను చూడు, దాన్ని అనాలి. బాబు నీకేది నచ్చితే అది వేసుకో. బర్త్డే అంటే ఎవరైనా అస్సలు బాలేదక్క. పట్టు పంచె కట్టుకుని చిరు నేను ఇచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఇంతకీ వాడు ఎక్కడే? ఆ, వాడు అడుగో. ఏంటా డ్రెస్ అది? తలా ఒక డ్రెస్ ఇస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు? అన్ని కలిపి ఒక డ్రెస్ చేసుకున్నాడు. సరే పర్వాలేదులేండి. చిరు నువ్వు కేక్ కట్ చేయి. క్యాండిల్ కి ఒక్క నిమిషం బాబు. నీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకొని ఉండొచ్చు కదరా, ఎందుకు అలా చేసావు? నలుగురు నా కోసం ఎంతో ఇష్టపడి తెచ్చారు కదమ్మా. ఒకళ్ళు తెచ్చిందే వేసుకుంటే మిగతా వాళ్ళు బాధపడతారు కదా. మరి అమ్మని నేను ఫీల్ అవునారా? నువ్వు అవ్వవు. నిజంగా నీకెవరు తెచ్చింది వేసుకోవాలనిపించింది? పద్మమ్మ తెచ్చింది. ఎందుకురా? నేను చెల్లి నీ కడుపులో పుట్టాము. శ్వేత, స్వాతి, రీతు వాళ్ళేమో పిన్నుల కడుపులో పుట్టారు. కానీ పద్మమ్మ కడుపులో ఎవ్వరూ పుట్టలేదు కదా. పద్మమ్మకి ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాకూడదు. అందుకే అందరికంటే బాగా నేను పద్మమ్మనే చూసుకోవాలి కదా. చిరు, చిరు, నా బంగారం. ఇంత చిన్న వయసులో బిడ్డ మనల్ని ఇంత అర్థం చేసుకున్నప్పుడు వాడిని మనం ఎలా చూసుకోవాలి? ఇక
ఇక నుండి వాడికి బొమ్మ అయినా బ్యాట్ అయినా కార్ అయినా సైకిల్ అయినా అంతెందుకు రేపు పెళ్లి చేసుకునే పిల్ల అయినా మన అందరం కలిసి మన అందరికి కరెక్ట్ అనిపించింది వాడికిద్దాం. ఏంటన్నా ఓకే డన్. ఇంతమంది ఆడాళ్ళు కలిసి ఓ మగాడికి పెళ్లి చేయడం అంటే ఎలా ఉంటుందో ఈ పిల్లాడికి తెలియక నవ్వుతున్నాడు. రేపు పెరిగి పెద్దయ్యాక చిరంజీవి, మీ ఇంట్లో ఆడాళ్ళు పాలకొల్లు పల్లవి సంబంధం చూశారు కదా, ఏమైంది? మరి రాజమండ్రిలో రజని, పోనీ కాకినాడలో కమల, గుంటూరు గాయత్రి, ఆ వైజాగ్లో విజయ. ఇక నీకు పెళ్ళైనట్టే గాని వెళ్ళి బట్టలు మార్చిరా పో. ఓకే మాస్టర్. డిఎస్పి సాంగ్ ఇదేసుకోమ్మా, బాగుందా? ఇటీ ఏ టమాటాలు రే నిన్నేరా టమాటాలు. టొమాటాలు టొమాటాలు ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఎన్ని కిలోలు కావాలి మేడం? 2 kilos ఇవ్వండి. అయ్యో తీసుకోండి, మొత్తం మీకే. ఎరా ఇందాడి నుంచి పిలిస్తే వాళ్ళకుండా అమ్మాయి పిలవగానే కాళ్ళు చక్రాలు వచ్చాయా? దాన్ని పిలవడం అంటారండి, ఏదో మొబ్బం తీసుకొని టమోటాలు టమోటాలు అని. ఆ మేడం చూసారా, టొమాటాలు టొమాటాలు అని పిలిచింది. మాకు ఫీలింగ్స్ ఉంటాయండి, ఎలా పిలిస్తే అలా రావు. ఆ, రేట్లు తగ్గని అప్పుడు చెప్తా నీ సంగతి. నేను కూడా జాబ్ చేసుకుంటానండి. చేస్తా చేస్తా. మీరు రితిక, మా అక్క గీతిక, సుశీల ఆంటీ ఉన్నారు కదా, ఓ యా యా యా, గుర్తొచ్చింది ఇప్పుడు. యా యా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అబ్బాయికి మా అక్కనిచ్చారు. ఓ నైస్. యా నేను తెలుసు, చిరంజీవి, ఆదిలక్ష్మి, పద్మమ్మ. అయినా నా గురించి ఎలా, హౌ? ఇందాక ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బావల కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. నాన్న, అమ్మ, అత్తయ్య. మన రితికాని చూసుకోవడానికి చిరంజీవి వాళ్ళని ఓసారి రమ్మందామని. అవునా? ముందు మా అక్కని చూసారంట కదా. యా. ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా. అందుకే మీరు ఒకసారి ఎప్పుడొస్తారు చిరంజీవి? ఎలే. చేసి ఉంటుందక్క. స్పీకర్ దాకా వస్తే చెప్పలేదక్క. ఏమైందిరా? ఇంకేమవుద్ది, ఆ గీతగా ఉంది కదా. ఏ గీతిక? ఆ కళ్ళు చిట్టి చీవల్లో ఉన్నాయి, చైనా దానిలో ఉందని రిజెక్ట్ చేశారే. ఓ ఆ గీతిక. దానికేమైంది ఇప్పుడు? దానికేమవుద్ది, దాని చెల్లి దాని తల్లే రైలు దిగి ఇంటికి రాగానే పళ్ళు కొడుతూ అనుకోకుండా నా గురించి మాట్లాడుకుంటున్నారట. ఏమని? ఇంకేమని, నేను వెళ్ళి దాన్ని ఒకసారి చూసొస్తే మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అవుతుందట. ఎంత మాట అనేసింది? ఆ, నిజంగానే మన చిరు గురించి బయట టాక్ అలాగే ఉందక్క. ఊరుకోవే. రే, ఆ త్రిపురంలో మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా. చాలు, నాకు ఆస్కర్ వద్దు, సినిమా ఆడితే చాలు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తే ఉన్నారా? మా మామయ్య పెళ్లికి ముందే మన పెళ్లి అయిపోయా ఉంది. పోరా, విన్నారుగా. ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు చేసింది చాలమ్మా, నేనే చూసుకుంటా. ఇవాళే బ్రోకర్ ఫోన్ చేస్తాను, అమ్మాయిని చూడమని చెప్తాను. రేపే వెళ్ళి అందరం అమ్మాయిని చూస్తున్నాం, ఓకే చేస్తున్నాం, పెళ్లి ఫిక్స్, అంతే.
సార్ మీరు దిగాల్సిన స్టాప్ వచ్చింది. నా స్టాప్ ఎక్కడా? నెక్స్ట్. అయితే ఎక్కడే దిగుతాను. మరి ఇక్కడే అన్నారు. నేను ఎక్కడ దిగితే నీకెందుకు పోయి? పోనీ పోనీ